కుకట్పల్లిలో న్యాయవాదిపై పోలీసుల దాడిని ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తా రోకో. కుకట్పల్లి న్యాయవాది పి సంతోష్పై పోలీసు దాడిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం పోలీస్ ఫ్లెక్సీని దహనం చేసి నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. సంగారెడ్డి బార్ ఆధ్వర్యంలో కుకట్పల్లి న్యాయవాది సంతోష్పై దాడిని నిరసిస్తూ మరి అక్కడ ఈ యొక్క డ్రామాకు చాలా ఓవర్ యాక్షన్ చేసిన ఎస్ఐ జమాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అన్ని న్యాయస్థానాలు విధులు బహిష్కరించి ఈరోజు సంగారెడ్డి బార్ కూడా విధులు బహిష్కరించడం. మరి ఈ యొక్క పోలీస్ చర్యలు ఈ మధ్య అడ్వకేట్లపైన దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు విధులు మర్చిపోయి అడ్వకేట్ అయినా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. మరి నిన్న కుకట్పల్లి సంఘటన పూర్తిగా సంబంధం లేని ఇష్యూ. ఆయన ఉన్న ఇంట్లో ఏదో అరాచక శక్తులు ఉంటే ఏమన్నా తప్పు జరిగితే యజమాని అలా చేయాలి తప్పితే అక్కడ అడ్డుకున్న అడ్డం వచ్చిన మన అడ్వకేట్ను మరి చీరగొట్టడం, దాడి చేయడం, తద్వారా కేసు చేయడం, దొంగ కేసు బనాయించడం చూస్తూ ఉంటే అధికారం ఉందిగా అని చెప్పి చేస్తే ఊరికేది ఉండదు. పోలీస్ వ్యవస్థ ఈరోజు టోటల్గా న్యాయాలపై కక్ష కడుతున్నారు. కుకట్పల్లి సంఘటన అంతకుముందు, జనగామ సంఘటన అంతకుముందు, మరి ఇతర సంఘటన చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. మరి మాకు స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే సస్పెండ్లు బదిలీలు కాకుండా మరి న్యాయవాదులతోటి అనుకోని యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇలా మా పైన మేము అనుకుంటే మీ పోలీస్ వ్యవస్థ కోర్టుకు రాదు, ప్రాసిక్యూషన్ ఆగిపోతుంది. కోర్టుల్లో మీ యొక్క పోలీసు యొక్క కేసులు సాగవు. అంతదాకా రాకుండా వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ఓవర్ చేసి జమాల్ను వెంటనే సస్పెండ్ చేసి మా యొక్క అడ్వకేట్ను మరి క్షమాపణ చెప్పాలి. ప్రొటెక్షన్ కోసం కాకుండా మొదట క్షమాపణ చెప్పి ఆయనకు వైద్య ఖర్చులు కూడా మీరే భరించాలి. చెయ్యిరిగిపోయింది, మళ్ళీ బ్రేక్ అయిన చెయ్యి. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఉద్యోగం కాకముందే యంత్రాంగం వెంటనే శోధించే అవసరం ఉన్నది. కుకట్పల్లి సంఘటనలో జరిగిన సంతోష్ క్షమింపని చెప్పి పోలీసు వారు వెంటనే మరి ఆ యొక్క ఏసీపీని కానీ సిపిని కానీ మేము వెళ్తే ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు. శాంతియుతం చేసిన ఉద్యమాన్ని ఉధృతం కాకముందే మరి మా యొక్క న్యాయమైన డిమాండ్ను తీర్చడం కోసం మా అడ్వకేట్ల పైన జరుగుతున్న దాడులను అరికట్టకపోతే పరోక్షంగా ప్రత్యక్షంగా అడ్వకేట్ వర్సెస్ పోలీసు యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ సందర్భంలో బాధ్యులు ఎవరో ప్రభుత్వమే నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి
ఈరోజు ఆ జమాల్ యొక్క పోలీసు యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది మా యొక్క ఆధ్వర్యంలో. మరి పొద్దున ఈ యొక్క ప్రశాంత ఉద్యమం ఉధృతంగా మారకముందే, మరి అశాంతి రాకముందే, న్యాయవాదులకు రక్షణ చట్టం కోసం పోరాటం ఉధృతం కాకముందే ప్రభుత్వాలు స్పందించాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే రేపు వారం రోజులలో మేము ఒక భారీ ఉద్యమాన్ని శ్రీకారం చుడుతున్నాం. ప్రొఫెషన్ యాక్ట్ కోసం చలో హైదరాబాద్ లేకపోతే చలో సెక్రటరీ కార్యక్రమం తీసుకుంటాం. ఆ కార్యక్రమంలో వందలాదిగా మన న్యాయవాదులు పాల్గొంటారు. కాబట్టి ఉద్యమాన్ని ఉధృతం కాకముందే న్యాయవాదుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.